తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి తక్షణం నిధులు కేటాయించాలి. మేడిగడ్డ బ్యారేజీని వెంటనే పునరుద్ధరించాలి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది పూర్తయితే త్రాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగకరం. రాబోయే బడ్జెట్లో 2 ఏళ్ల కాలానికి 10,000 కోట్ల రూపాయల నిధులు దీనికోసం కేటాయించాలి అని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, గోదావరి దిగువన వృధాగా పోతున్న నీటిని వినియోగించుకునేందుకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ప్రాణహిత నదీజలాల హక్కును కాపాడుకునేందుకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టేలా అప్పట్లోనే కాలువలు కూడా నిర్మించారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరాలంటే ఈ జలాలు ఎంతో అవసరమన్నారు. కానీ తుమ్మిడిహెట్టి వద్ద పనులు టెండర్ దశలోనే నిలిచిపోయాయి. మరోవైపు 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద కుంగిపోవటంతో నీటిని తరలించే అవకాశం లేకుండా పోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేపట్టాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ ఇప్పటికే సూచించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా మరమ్మతులు చేపట్టి ఆ ఖర్చును కాంట్రాక్టర్ వద్ద రికవరీ చేయాలని జీవన్ రెడ్డి సూచించారు. అవసరమైతే వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేపట్టవచ్చన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చింది. రాహుల్ గాంధీ సైతం అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. 152 మీటర్ల నీటిమట్టంతో తరలించేందుకు తవ్విన కాలువలను 148 మీటర్ల స్థాయిలో నీటిని తరలించేలా రీడిజైన్ చేయవచ్చు. అలాగే జైపూర్ వాగు నుండి సుందిళ్ల లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని సులభంగా తరలించవచ్చు. ఈ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం, నీటి తరలింపు, కాలువల రీడిజైన్కు మొత్తం కలిపి 10,000 కోట్లకు మించి ఖర్చు కాదన్నారు. రాష్ట్రానికి గోదావరి, ప్రాణహిత నదీజలాలే ఆయువుపట్టు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మూసీ నది ప్రక్షాళనకు హైదరాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ సహా సగం రాష్ట్రానికి ప్రాణహిత జలాలను వినియోగించుకోవటం చాలా కీలకం. గడిచిన 2 ఏళ్లుగా ప్రకృతి సహకరించింది కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రంలో త్రాగునీరు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందన్నారు. కాబట్టి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అనేది నిర్మాణ వైఫల్యమా, నిర్వహణ లోపమా అనేది పక్కనపెట్టి దానిని తక్షణమే పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి వెంటనే నిధులు కేటాయించాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే. నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.